ఇది 25వ శతాబ్దం కాలం. చరిత్రకారుడు ఒక టేబుల్ మీద కూర్చుని ఉన్నాడు. టేబుల్ మీద ఒక సినిమా ప్రొజెక్టర్ ఉంది. ఒక పుస్తకం భూమిని ఎలా కాపాడిందో చరిత్రకారుడు చెబుతాడు. 20వ శతాబ్దాన్ని తరచుగా పుస్తక యుగం అని పిలిచేవారని ఆమె పేర్కొంది. ఆ రోజుల్లో ప్రతిదాని గురించి పుస్తకాలు ఉండేవి. అవి ప్రజలకు ప్రతిదీ నేర్పించాయి. కానీ విచిత్రమైన విషయం ఏమిటంటే ఒక పుస్తకం భూమిని కాపాడింది. ఈ కథ 2014లో జరిగిన మాస్ దండయాత్రకు సంబంధించినది. కానీ అది ఎప్పుడూ జరగలేదు. ఒక పుస్తకం దానిని ఆపివేసింది. ఇది రాకెట్లు మరియు క్షిపణుల గురించి ఒక గొప్ప ఎన్సైక్లోపీడియా. ఆ బుక్ పేరు మదర్ గూస్. చరిత్రకారుడు ప్రొజెక్టర్ను ఆన్ చేస్తాడు. థింక్ ట్యాంక్ పై స్పాట్లైట్ వస్తుంది. అతనికి పెద్ద గుడ్డు ఆకారపు తల ఉంది. అతను నక్షత్రాలు మరియు వృత్తాలతో అలంకరించబడిన పొడవాటి వస్త్రాన్ని ధరించాడు. అప్రెంటిస్ నూడిల్ స్విచ్ బోర్డ్ వద్ద అతని పక్కన నిలబడి ఉంది. ఇది మాస్ స్పేస్ కంట్రోల్. థింక్ ట్యాంక్ దాని కమాండర్ ఇన్ చీఫ్. థింక్ ట్యాంక్ మరియు నూడిల్ అతని డిప్యూటీ నూడిల్.